హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మహాభారత సిరీస్ ఎపిసోడ్ నెంబర్ 62. ఇప్పటి వరకు జరిగిన కథ ఏంటంటే, హనుమంతుడు చూపించిన మార్గంలో భీముడు వెళ్ళి కుబేర తోటలో ఉన్న సౌగంధిక పుష్పాలను కోసుకునే సమయంలో భీముడు అక్కడున్న రక్షకులతో యుద్ధం చేశాడు. ఆ తర్వాత జటాసురుడు అనే రాక్షసుడు బ్రాహ్మణ వేషంలో ధర్మరాజు వద్దకు వచ్చి వాళ్ళతో కొన్ని రోజులు గడిపాడు. ఒకరోజు భీముడు లేని సమయంలో జటాసురుడు నకులు సహదేవులు మరియు ధర్మరాజు ద్రౌపదిని ఎత్తుకుని వెళ్ళి ఆకాశ మార్గంలో వెళ్ళిపోతున్నాడు. అప్పుడు భీముడు జటాసురుడితో యుద్ధం చేసి జటాసురుడిని చంపేశాడు. తర్వాత ఒకరోజు ద్రౌపది భీమసేనులు పర్వత శ్రేణిలో విహరిస్తుండగా అక్కడ పంచవర్ణం కల ఒక పుష్పం గాలివాటుకు వచ్చింది. ఆ పుష్పాన్ని చూసి ద్రౌపది తీసుకురమ్మని అడిగింది. అక్కడ కుబేరుడి నివాసం ఉంది. అక్కడ ఉన్న కుబేరుడి సైన్యంతో మరియు అతని ప్రాణ స్నేహితుడు మణిమంతుడితో యుద్ధం చేశాడు భీముడు. మణిమంతుడిని చంపేశాడు భీముడు. అక్కడికి కుబేరుడు వచ్చి మణిమంతుడు చనిపోవడం అది ఒక శాపం అని చెప్పి ధర్మరాజును గౌరవించాడు. ఆ తర్వాత అరసి శ్రేణి ఆశ్రమంలో ఉండమని చెప్పారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. కుబేరుడి మాట ప్రకారం పాండవులు అరసిశ్రేణి ఆశ్రమంలో ఉంటున్నారు. ఒకరోజు వారికి దౌమ్యుడు మందర పర్వతం మరియు మేరు పర్వతం చూపించాడు. ధర్మజ, అది మేరు పర్వతము. దీనికి 8 వైపులా దిక్పాలకులు నివసిస్తుంటారు. ఆ మేరు పర్వతం చుట్టూ సూర్యుడు, చంద్రుడు, నక్షత్రగణము, సప్తర్షి మండలము ప్రదక్షిణ చేస్తారు. త్రిమూర్తులు ఆ కొండ మీద కొలువు తీరి ఉంటారు అని మేరు పర్వత విశేషాలను దౌముడు ధర్మరాజుకు వివరించాడు. ఇంతలో మాతలు తోలుతున్న రథం మీద అర్జునుడు దేవలోకం నుండి అక్కడికి వచ్చాడు. రాగానే అర్జునుడు రోమసునికి, దౌమ్యునికి, అన్నగారు ధర్మరాజుకు, భీమసేనునికి నమస్కరించాడు. ఇంతలో ఇంద్రుడు కూడా అక్కడికి వచ్చాడు. ధర్మజ, నీ తమ్ముడు అర్జునుడు చాలా గొప్పవాడు. ఎన్నో దివ్యాస్త్రాలు సంపాదించాడు. నివాత కవచలను వధించాడు. దేవతలకు ఎంతో మేలు చేశాడు అని చెప్పి అర్జున్ని ధర్మరాజుని చెంత చేర్చి దేవలోకంకి వెళ్ళిపోయాడు. తర్వాత ధర్మరాజు అర్జునుడితో ఇలా అన్నాడు. అర్జున, పరమశివుని, ఇంద్రుని, వరుణ్ణి, అగ్ని మొదలగు దేవతలను మెప్పించి ఎన్నో దివ్యాస్త్రాలను సాధించావు అని ఇంద్రుడు చెప్పాడు. ఆ వివరాలను మాకు వీణులు విందుగా చెప్పు అని అడిగాడు. దానికి అర్జునుడు ఈ విధంగా చెప్పసాగాడు. అన్నయ్య, నేను నీ ఆదేశం మేరకు హిమత్ పర్వతంనకు వెళ్ళాను. నాకు ఇంద్రుడు విప్రో రూపంలో కనిపించి శివుని గూర్చి తపస్సు చేయమని ఆదేశించాడు. నేను చేసిన తపస్సుకు మెచ్చిన శివుడు కిరాత రూపంతో దర్శనమిచ్చాడు. నాతో యుద్ధం చేశాడు. నా శౌర్యానికి మెచ్చి నాకు పాశుపతాన్ని అనుగ్రహించాడు. తర్వాత ఇంద్రాది దేవతల వలన అనేక దివ్యాస్త్రాలు పొందాను. సత్శరీరంగా దేవలోకానికి వెళ్ళాను. అమరేంద్రుని వద్ద నుండి దివ్యాస్త్రాలు పొందాను. దానికి ప్రతిగా దేవేంద్రుడు నన్ను నివాత కవచులు అనే రాక్షసులను సంహరించి దేవతలకు మేలు చేయమని చెప్పాడు. నాకు దేవదత్తము అనే శంఖాన్ని బహుకరించాడు. నేను మాతలి తోలు రథము నెక్కి నివాత కవచుల వద్దకు వెళ్ళాను. వారు సముద్రంలో ఉన్న నగరంలో ఉన్నారు. నేను శంఖాన్ని పూరించాను. అది విని రాక్షసులు నా మీదకు యుద్ధానికి వచ్చారు. వారికి నాకు ఘోర యుద్ధం జరిగింది. ఇంతలో దేవతల సారథి స్పృహ తప్పి పడిపోయాడు. అది చూసి రాక్షసులను మా మీద బాణప్రయోగం చేశారు. నేను స్వయంగా రథాన్ని నడుపుకుంటూ వారితో యుద్ధం చేశాను. వారు తిమిరాబాణాన్ని వేశారు. లోకమంతా చీకటి అయింది. మాతలి భయంతో పెద్దగా అరిచాడు. ఎవరికీ ఏమీ కనిపించడం లేదు. అప్పుడు నేను దేవేంద్రుడు ఇచ్చిన సూర్యాస్త్రాన్ని ప్రయోగించాను. చీకటి తొలగి వెలుగు వచ్చింది. నేను నా గాంధీవం నుండి అస్త్రాలను ప్రయోగించాను. ఆ బాణముల దాటికి తట్టుకోలేక రాక్షసులందరూ మరణించారు. ఆ ప్రకారంగా రాక్షసుని జయించి నేను దేవలోకానికి తిరిగి వచ్చాను. దారిలో నేను హిరణ్యపురాన్ని చూశాను. అందులో పౌలామ, కాలకేయులు అనే రాక్షసులు నివసిస్తుండేవారు. వారు దేవతల చేత చంపబడరు అని నాకు మాతలి చెప్పాడు. నేను ఆ పురానికి వెళ్ళాను. నేను దేవేంద్రుడు అనుకొని రాక్షసులు నన్ను చుట్టుముట్టారు. మాకు ఘోర యుద్ధం జరిగింది. వారు మాయా యుద్ధం చేసేసాగారు. వారి పట్టణంలో సహా ఆకాశానికి ఎగిరిపోయారు. అక్కడ నుండి యుద్ధం చేశారు. నేను శివుని తలచి పాశుపతాన్ని ప్రయోగించాను. దానితో ఆ రాక్షసులందరూ మరణించారు. అంతటా నేను దేవలోకానికి వచ్చి ఇంద్రుడికి జరిగినదంతా చెప్పాను. అర్జున, నీకోసం నీ అన్నతమ్ముళ్ళు ఎదురు చూస్తున్నారు. నీ విజయవార్తలు వినవాలని నీవు వీరులవుతున్నారు అని చెప్పి మాతల్ని ఇచ్చి నన్ను ఇక్కడికి పంపారు అని చెప్పాడు అర్జునుడు. అర్జునుడు విజయగాథలు విని ధర్మజుడు ఎంతో సంతోషించాడు. అర్జున, నీకు దేవతలు ఇచ్చిన అస్త్రములు మాకు చూపుము అని ధర్మజుడు అడగ్గా అర్జునుడు అన్నగారికి వాటిని ప్రయోగించి చూపడానికి సిద్ధమయ్యాడు. ఇంతలో నారదుడు అక్కడికి వచ్చాడు. అర్జున, ఆగు, ఇవి దివ్యాస్త్రాలు. వాటిని లక్ష్యం లేకుండా ప్రయోగించరాదు.
అలా చేస్తే అవి 3 లోకాలను దహిస్తాయి, జాగ్రత్త అని చెప్పాడు. నారదుని ఆదేశంతో మేరకు అర్జునుడు ఆ ప్రయత్నాన్ని మానుకున్నాడు. తర్వాత ధర్మరాజు తమ్ముళ్లతో సహా అక్కడ 10 నెలలు ఉన్నాడు. తర్వాత దేవర్షి రోమశుడు దేవలోకానికి వెళ్ళాడు. తర్వాత పాండవులు బదరీవనము సుబాహుపురమునకు వచ్చి అక్కడి నుండి ఘటోత్కచుని తన పరివారంతో సహా పంపేశాడు. తరువాత వారు హిమవత్ పర్వతమునందు అనేక ప్రదేశములను చూచుచూ 1 సంవత్సరం గడిపారు. ఇది ఈనాటి వీడియో. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మీరు నా నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయాల్సిందే. దానికన్నా ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. నేను చేసే ఈ మహాభారత సిరీస్ వ్యాస భారతం నుండి కవిత్రయం అంటే నన్నయ్య గారు, తిక్కన గారు, ఎర్రాప్రగడ గారు తెలుగులోకి అనువదించారు. అదే ఈ మహాభారతాన్ని నేను మీకు యథాతథంగా అందించాలనే సదుద్దేశంతో ఈ వీడియోలు చేస్తున్నాను. జనరేటెడ్ ఇమేజెస్తో వీడియోస్ చేయడం కొంచెం కష్టతరమైన విషయం అయినప్పటికీ మన సనాతన ధర్మంలో ఉన్న మంచిని చెప్పాలనే ఉద్దేశంతో పూర్తి కథని ఈ వీడియోల రూపంలో అందించడం జరుగుతుంది. అందుకని మీలాంటి వారి సపోర్ట్ నాకెంతో ముఖ్యం. మీరు నన్ను సపోర్ట్ చేయాలనుకుంటే జస్ట్ మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తెలియచేస్తూ, లైక్ చేస్తూ, 10 మందికి షేర్ చేస్తూ మన ధర్మాన్ని 10 మందికి అందేలా చేయాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై సనాతన ధర్మం.